పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట అడ్డరోడ్డు వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మృతులంతా చిలకలూరుపేట మండలం వేలూరు వాసులుగా గుర్తించారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు కూడా 7గురు మృతి చెందినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. వీరిలో మరొక 10 మంది గాయాలు కాగా గాయాలైన వారిని గుంటూరు వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో వారికి చికిత్స అందుతున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారు చనిపోయిన వారు మొత్తం కూడా చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారు కావడంతో కూడా ఆ గ్రామంలో ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు మొత్తం కూడా ఒక్కసారిగా తెల్లవారుజామున ఉలికిపాటు గురైన పరిస్థితి అయితే ఉంది. వేలూరు నుంచి ప్రకాశం జిల్లా కొండమంజులూరు గ్రామంలో జరిగిన ఒక ఫంక్షన్ కి హాజరై తిరిగి వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో మరికొద్ది నిమిషాల్లోనే వారి గ్రామానికి వెళ్తారనుకుని భావిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట అడ్రోడ్డు వద్ద ఆటోని ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 7గురు చనిపోయారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారు మొత్తం కూడా బాధితులు వారి కుటుంబ సభ్యులే ఇక్కడంతా ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగిందనేది వీళ్ళంతా ఎక్కడోళ్ళు మనతో పాటు మాట్లాడుతున్నారు. అసలు ఏ ఊరు వాళ్ళు మీరంతా ఏం జరిగింది? మాది కొండమంజులూరు అండి. ఏలూరు వాళ్ళు కొండమంజులూరు ఫంక్షన్కి వచ్చారు. ఫంక్షన్ నుంచి వస్తూ యాక్సిడెంట్ బస్సు గుద్దింది. బర్త్డే ఫంక్షన్ పాపది 1 year పాపది బర్త్డే ఫంక్షన్ అయితే అక్కడ నుంచి వస్తూ బస్సు గుద్ది. ఇప్పుడు ఈ ఆటోలో ఉన్న వాళ్ళు మొత్తం ఒకే ఫ్యామిలీనా ఎట్లా బంధువులు ఎట్లా? అంటే బంధువులు ఒకే ఫ్యామిలీ. ఏం చేస్తారమ్మా వీళ్ళంతా? ఇప్పుడు ఆటోలో చనిపోయిన వాళ్ళు కానీ గాయపడిన వాళ్ళు ఏం పనులు చేస్తారు? ఎప్పుడు జరిగింది ప్రమాదం? ఇది రాత్రి 1 గంట. ఎంతమంది చనిపోయారు? 7గురు చనిపోయారు. ఏంటి అసలు ఎట్లా జరిగింది తెలుసమ్మా? అసలు ఆ ప్రమాదం ఎట్లా జరిగింది ఎప్పుడు ఏందో తెలుసు? రాత్రి ఫంక్షన్ అని పోయారు సార్. కొండముదలూరు పోయారు. కొండముదలూరు నుంచి వేలూరు వస్తుంది ఆటో. వచ్చేటప్పుడు ట్రావెల్ బస్సు గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళే బస్సు అంటారు. ఆ బస్సు వేగంగా వచ్చి గుద్దేసింది. స్పాట్లోనే ఆడ 5గురు చనిపోయారు. ఇక్కడికి వచ్చినాక 2 చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఉన్నారమ్మా? మా పెద్దమ్మ, మా ఆడబిడ్డ. ఇది ప్రమాదంలో చనిపోయిన వారితో పాటు గాయపడిన వారు ఉన్నారు. ప్రస్తుతం మనతో అమ్మ బాబా ఏంటి అసలు ఏం జరిగింది? అమ్మా నువ్వు ఉన్నావమ్మా ఆటోలో? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా? కొండమందులూరు. ఏ టైం ఎప్పుడు జరిగింది? దీనికి ఏం తెలుసా? 11-12 అయిందా మధ్యలో. ఏం జరిగిందమ్మా? బస్సు ఆటోని గుద్దింది. మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దాంట్లో? మా నాయనమ్మ, 3 నాయనమ్మలు, ఒక అమ్మమ్మ, చాలా మంది ఉన్నారు. మొత్తంగా నిన్న కోదాడ వద్ద అదే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 6గురు చనిపోయిన ఘటన మరొక ముందే ఈ రోజు ఉదయం తెల్లవారేసరికి మరొక 7గురు చనిపోవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమవుతుంది. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో 10 మంది గాయపడిన వారికి చికిత్స అందుతున్నారు. వారికి ప్రాణాపాయం లేకుండా కాపాడేందుకు వైద్యులు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది.